వైశాఖ మాసం ఈరోజు 9వ రోజు. వైశాఖ పురాణమనందలి 9వ అధ్యాయం సతీదేహ త్యాగము గురించి మనం తెలుసుకుందాం. అంబరీష మహారాజుతో నారద మహర్షి ఈ విధముగా పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శృతకీర్తి మహారాజు ఈ విధముగా అనెను. ఓ శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చెయ్యకపోవట వలన ముమ్మారు చాతక పక్షిగా జన్మించి బల్లిగా నా గృహమునందే ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదికములను దానములను చేసినప్పటికీ హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తుతూ వచ్చను గాని సత్పురుషులను సేవింపకుండా ఉండటం వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించట మాత్రము తగినట్లుగా నాకు తోచటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు కూడా రావచ్చును. అట్టి అనర్థమును చెయ్యలేదు కదా నీవు అంటే పరపీడను చెయ్యలేదు కదా అని భావము. కావున వీనికి కుక్క జన్మలు ఎందువలన కలిగనో వివరించి నా సందేహమును తీర్పవలయను అంటూ సవినయముగా కోరెను. అడిగిన శృతికీర్తిని మెచ్చి శృతదేవుడు ఈ విధముగా పలికెను. ఓ రాజా, నేను చెప్పెదను సావధానముగా వినము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పినటువంటి విషయమును కూడా నీకు తెలిపెదను. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించను. ఆయన స్థితిని ఇహలోక సంబద్ధము పరలోక సంబద్ధము అని రెండు విధములుగా ఏర్పరచను. ఇహలోక సంబద్ధములుగా అంటే జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులను ఏర్పరచను. ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు కూడా. మరి అట్టే పరలోక సుఖ స్థితికి సాధుసేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ అను మూడును ముఖ్య హేతువులుగా నిర్ణయించను. ఇవి భగవంతుడు ఏర్పరిచినటువంటి విధానములని వేదముల ద్వారా మనకు తెలియచున్నవి. ఇంటియందుండి సంపాదించుకొనుచు ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్నటువంటి సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఎంతగానో ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది కదా. సజ్జనులకు ప్రియమైన, మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైనటువంటి ఇతివృత్తమును నీకు తెలిపెదను, వినుము. ఓ పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును. ఈ కథను వింటున్న వారికి ఆశ్చర్యమును ఆనందమును కూడా కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముగా యజ్ఞమును చేయదలచను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వెళ్ళెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అంటే సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైనటువంటి దక్ష ప్రజాపతి పిల్లను ఇచ్చిన మామ అగుటచే పూజ్యుడే. కాని ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినది అగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడు అయినటువంటి శివుడు లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుడిని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును కదా. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకులను గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునవి అన్నీ కూడా వెంటనే నశించునని తలచినటువంటి పరమేశ్వరుడు తన మామయగు దక్ష ప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి ఆ పరమేశ్వరుడు తన స్థానము నుండి లేవలేదు. కానీ
పరమేశ్వరుడంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపనటువంటి దక్ష ప్రజాపతి ఈ ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనను. కోపమున ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనను: ఓహో, ఎంత గర్వము! ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామమాన్యుడను, వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవం. ఇట్టివాడిచ్చు మంగళం ఏమియుండును చెప్పు? దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజచర్మమును ధరించి ఉండెను. ఇతని నివాసము శ్మశానము, అలంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఇతడు ఈశ్వరుడు, పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలను చూచి పారిపోవును. శివ అను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింపవలయను అన్న జ్ఞానము లేనటువంటి అజ్ఞాని అని పలికెను. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నేనెప్పుడునూ విడవడు. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగానిని ఇతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని అని దక్ష ప్రజాపతి వాపోయెను. ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన గల ఇతనిని వివాహమాడినటువంటి నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీనిని వివాహమాడినటువంటి నా కుమార్తె వీరు ఇద్దరూ కూడా మాకు మెచ్చదగిన వారు కారు. నీచ కులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడవదగినదైనట్లుగా నీరు నాకు విడవదగిన వారు. అన్ని బహువిధములుగా పరమేశ్వరుడిని నిందించను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడైనటువంటి పరమేశ్వరుడిని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి తిరిగి వెళ్ళను దక్ష ప్రజాపతి. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞమును ప్రారంభింప పరమేశ్వరుణ్ణి నిందించుచునే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు ఆ కార్యక్రమమునకు విచ్చేసిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి శ్రీ సహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలను అన్న కోరికతో వచ్చెను. పరమేశ్వరుడు వలదు అని వారించినను శ్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలేను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది. అచట శుభము జరగదు, అది మాత్రం నిశ్చయం అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయుచున్నటువంటి యజ్ఞమునకు పూతలచి ప్రయాణమయ్యను. అప్పుడు పరమేశ్వరుడి వాహనముకు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళను. పరమేశ్వరుని పరివారముకు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపలనే ఉండుము, తాను లోనికి వెళ్ళెదను అని చెప్పి ఆ పార్వతీదేవి యజ్ఞము జరుగుతున్నటువంటి ప్రదేశము వద్దకు చేరుకొనను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరూ కూడా పలుకరింపలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక వద్దకు వెళ్ళను. తండ్రి, అచ్చట ఉన్నటువంటి సభ్యులు,
ఆమెను చూచియు ఏమాత్రమూ పలకరించకుండా మౌనముగా ఉండిరి. దక్షుడను యజ్ఞము చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నిండిన సతీదేవి ఈ విధముగా పలికెను. ఓ తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు కదా. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు కదా. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికిని ప్రభువు పరమేశ్వరుడు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు కదా. ఇట్టి బుద్ధి నీకు ఏల కలిగినదా? ఇట్టి దుర్బుద్ధిని ఇచ్చటివారు కలిగించరా? ఇచ్చట వారెవరునూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమయ్యున్నదా అని సతీదేవి తన బాధను తెలిపెను. సతీదేవి మాటలను విని పూషుడను సూర్యుడను నవ్వెను. అచ్చటే ఉన్నటువంటి భృగమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసమును సవరించుకొదెను. ఆ సభలో ఉన్నటువంటి మరికొందరు కూడా పరిపరి విధములుగా ఆమెను అవమానపరిచిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుడిని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను కూడా ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడు కూడా ఆమెను శివుడిని బహు విధములుగా నిందించను. రుద్రాణియగు సతీదేవి దక్షుడి మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలో ఉన్నటువంటి అగ్నికుండమునకు తన శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ కూడా ఆహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారముకు ప్రమథ గణములు పరుగు పరుగున వెళ్ళి పరమేశ్వరుడికి ఆ విషయమును తెలిపిరి అంటూ ఆ కథను 9వ రోజున అక్కడికి పరిసమాప్తము చేశాను. 9వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.